ఒకసారి చూడండి మిత్రులారా, బాబు చూపిన బాటలోనే రేవంత్. నేను నిన్ననే అన్న చాలా క్లియర్ గా, చంద్రబాబు మానస పుత్రుడే రేవంతం. ఎందుకంటే రేవంత్ ఒక 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడేటప్పుడు అటు కొంతమంది ఇటు కొంతమంది ఉంటారు, కానీ తలుపు పెట్టుకొని ఇద్దరు కూర్చొని మాట్లాడగినరా వీళ్ళు మాట్లాడుకుంటారు. ఒక్కసారి చూడండి, అప్పుడు నందనవనం, ఇప్పుడు రివర్స్ పంట్. మూసీపై నాటి బాబు ప్లాన్ మళ్ళీ తెరపైకి, సింగపూర్ కంపెనీకే మాస్టర్ ప్లాన్ బాధ్యత, మెయిన్ హార్ట్ కు అప్పగిస్తూ ఉత్తర్వులు. మెయిన్ హార్ట్ అంటే ఎవరు అనుకుంటారు? ఈశ్వరన్ అనే ఒక ఆయన ఉంటాడు. అట్లా ఉండదు, ఇట్లా ఉండదు కథ. చెప్తా అది మీకు. వీళ్ళ డ్రామాలు చంద్రబాబు నాయుడు మానసపుత్రుడు ఎందుకు చేస్తుండంటే, అమరావతి నగరాభివృద్ధి బాధ్యతను అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది? మెయిన్ హార్ట్ అనుబంధ సంస్థకి ఇచ్చింది. ఇప్పుడు మూసి ఎవరికి ఇచ్చింది అంటే మళ్ళీ మెయిన్ హార్ట్ వాళ్ళకి ఇచ్చింది. అంటే అర్థమైంది, ఆనాడు అమరావతిని ఆగం చేసిరు. వాస్తవంగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ చాలా తెలివైన వాళ్ళు అనుకున్నా, కానీ చంద్రబాబు చేతిలో పెట్టినాడే నాకు వాళ్ళ మీద ఆ ఫీల్ పోయింది. ఇలా అమరావతి పరిస్థితి ఏందో మొన్న వర్షంలో చూసినాం. అట్లాంటి అమరావతికి ప్లాన్ చేసి పెద్ద పెద్ద డ్రామాలు ఆడి వర్షం పడితే రేగులలో నీళ్లు గారిన సందర్భాన్ని మనం చూసినాం. మళ్ళీ 1,50,000 కోట్ల రూపాయలు అయ్యే దానికి ఎవరికి ఇచ్చారండి? మెయిన్ హార్ట్ వాళ్ళకి, గదే ఈశ్వరానికి అప్పగిస్తూ ఉత్తర్వులు చేసినటువంటి పెద్ద మనసులో ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటది. మిత్రులారా, ఎవరైతేనో తెలుసా మిత్రులారా? ప్రధాన పెట్టుబడి డైరెక్టర్ ఈశ్వరన్. ఈయనకు మెయిన్ హార్ట్ లో కూడా ప్రధాన వాటాలున్నాయి. ఇగో ఇది తెలంగాణ సమాజానికి తెలవాలి. మిత్రులారా, దీన్ని దాయడం కోసం అబద్ధపు కథనాలు, అబద్ధపు మాటలు, అబద్ధపు ముచ్చట్లు 1 కాదు 2 కాదు మిత్రులారా. వాస్తవాలు చెప్పిన వాళ్ళ మీద కేసులు పెడుతుర్రు. మైనంపల్లిపై కేసు నమోదు చేయాలి, లీగల్ ఒపీనియన్ పేరిట ఆలస్యం ఎందుకు? బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎల్లేనో మల్లేనో కాదు, ఐపీఎస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడుతుండు అక్టోబర్ 3న గజ్వేల్ ఠాణాలో ఫిర్యాదు చేశామని తెలిపిర్రు. ఇంకేమంటారు? అధికారుల విధులను అడ్డగించాలనే నెపంతో హైదరాబాద్ లో అరెస్ట్ చేసినప్పుడు లీగల్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు ఒక న్యాయం, కాంగ్రెస్ నేతలకు మరొక న్యాయం అని చెప్పేసి ప్రశ్నించిర్రు. మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ డీజీపీ వెంటనే స్పందించాలని కోరారు. అయ్యో, మీరు డీజీపీ గారికి పోతారంటే డీజీపీ ముచ్చట గురించి చెప్పాలంటే ఇంకా వింతగా ఉంటుంది సారు. మీకు డీజీపీ గారి పనితనం గురించి మీకు చూపించాలంటే నేను ఇదే చూపిస్తాను. ఇగో ఇది డీజీపీ గారికి. మాజీ రౌడీ షీటర్ మీడియా ముఖంగా నన్ను చంపేస్తాను అంటే మరోసారి నాకు వార్నింగ్ ఇస్తుంటే తెలంగాణ పోలీసులు చేతులు కట్టుకొని అప్పనంగా కళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నారని. నేను దీనికి వేస్తే దీనికి డీజీపీకి సివి ఆనంద్కు ట్యాగులు చేస్తూ 100 మంది ట్యాగులు చేస్తుంటే పాపం డీజీపీ మౌనంగా ఏం చేయాలో తెలియక కనీసం కేసు కూడా నమోదు చేయలేని డీజీపీని చూసినాక నాకు గతంలో ఏ డీజీపీ కూడా గింత దుస్థితిలో దిగజారిండని నేను అనుకోలేదు. ఇవాళ ఈయనను చూసినాక అనిపిస్తుంది. అందుకనే సార్ నేను ఆయన మీద ఒక పోస్ట్ కూడా పెట్టినా. ఏమని? మా సిద్దిపేటలో పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టే పనిచేస్తున్నారు అని చెప్పేసి నాపై మైనంపల్లి హనుమంతరావు తన అంచెలు చేసిన కుట్రల్ని సాక్ష్యాలతో 4 సార్లు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు సార్ అని చెప్తున్నారు. నన్ను సంపుతామని మైనంపల్లి గతంలోనే ఏప్రిల్ 26న అంటే కేసు కాలే, వాళ్ళ అంచెలు అంటే కేసు కాలే. అర్ధరాత్రి పూట మా ఆఫీస్కి వచ్చి మేక తలకాయ కట్ చేసి దాన్ని ముక్కలు చేసి ఆఫీసులో పడేసిపోతే కనీసం ఇన్వెస్టిగేషన్ చేయలే. నా వెనుక నుంచి ఒక బండి వచ్చి గుద్దిపోయింది సార్ అని పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయలే. ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో తప్పుడు కథనాలు రాస్తున్నారు అని ఆధారాలతో సహా తీసుకపోతే ఎఫ్ఐఆర్ చేయలే. మరి వీళ్ళని పోలీసు వాళ్ళు అనాలనా, సిద్దిపేట వాళ్ళని, లేదా కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోలీసు వాళ్ళు అనాలనా? ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంతకన్నా ఎక్కువ ఏం చేయాలా? తెలంగాణ సమాజమా ఆలోచన చేయాలి. ఆర్థిక సంక్షోభం దిశగా తెలంగాణ. రుణమాఫీ విషయంలో సీఎం బండారం బట్టబయలు. రేవంత్ విధానంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు. కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ నేత రాకేష్ అనే ఈయన బిట్స్ పిలాని. నిన్నటి వరకు పొద్దున లేవంగానే యూట్యూబ్ పెట్టుకొని పల్లి బట్టని కానీ మాటలు వింటారు, కానీ బిట్స్ పిలాని మాటలు వినరా? తెలంగాణ సమాజానికి ఉపయోగపడే మాటలు వినరా?
ఆయన ఏమంటాడు చాలా క్లియర్ గా, రుణమాఫీ విషయంలో రేవంత్ పట్టపగలు దేవుళ్ళ మీద ఒట్టేసి మోసం చేసిండు, ఆయన బండారం బయటపడింది. రేవంత్ విధానంతో రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైంది, నిజమా కాదా? ఒక సంవత్సరంన్నర కింద సిద్దిపేటలో నా మిత్రుడు కూడా కేసీఆర్ మీద, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద రియల్ ఎస్టేట్ బ్రోకర్లు యుద్ధ వాతావరణాన్ని ప్రకటించి అమ్మనా బూతులు తిడుతూ కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలన్న వాళ్ళు ఆనాడు ఖద్దర్ బట్టలు వేసుకొని తిరిగిన నా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్నలు తమ్ముళ్ళు లోపల చినిగిపోయిన బనిలే కూడా వేయలేకపోతున్నారు. నిజం కాదా? నిజమా కాదా? ఆలోచన చేసుకోరి, ఆత్మ పరిశీలన చేసుకోర్రి. ఒక వ్యక్తుల్ని, మంచి చేసే వ్యక్తుల్ని తిడితే కర్మ ఊకోదన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు ఖద్దరు బట్టలు వేసుకున్న వాళ్ళు ఇలా చినిగిపోయిన బనీళ్ళకి వచ్చారు. నిజమా కాదా? కొనుడు ప్లాట్లు, అమ్ముడు ఓడు కొనుడు సంగతి పక్కన పెట్టి కనీసం నేను ప్లాట్ కొంటా అంటే వాళ్ళ ఇంటి ముందు 60-70 మంది వాళ్ళే పరిస్థితి వచ్చింది. నిజమా కాదా? కేసీఆర్ ప్రభుత్వంలో కొంత రేటు పెరిగితే మీరు సప్పో తెచ్చుకొని అమ్ముకున్నారు. కానీ కేసీఆర్ నాటి ప్లాట్లు, బయన పెట్టిన ప్లాట్లు, పొలాలు ఇప్పటికీ అమ్ముడు పోతున్నాయి. ఆలోచించి మిత్తి పెరుగుతుంది. మీరు ఇలా 15,000కు గదం కొనుక్కున్న జాగా అప్పు తీసుకొచ్చి ఇలా 10,000 కూడా అమ్ముతా అంటారు కొంతమంది. నిజం కాదా? దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి విధి విధానాలు కావా? ఒక్క రియల్ ఎస్టేటే కాదు, తెలంగాణలో ఎవరి దగ్గర రూపాయి బిల్ల ఉన్నదా ఆలోచన చేయండి. ఒక్కొక్కడు హరిరామ పాటలు పాడుతురు, అన్నమా రామచంద్ర అంటారు. ఇలాంటి బిడ్స్ పిల్లని వాళ్ళని నమ్మిర్రి బల్లిపాఠానీయులు. నమ్మకండి. అట్లా నమ్మితే పుట్నాలకి మీ జాగాలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మిత్రులారా, ఆలోచన చేయాలి. రైతులందరికీ రుణమాఫీ చేయాలి. ఇంకా రుణమాఫీ కానే ఉండవు. ఇంకా జర ఫాస్ట్ కావాలనే టీఆర్ఎస్ పార్టీ కొన్ని క్రియాశీలక నిర్ణయాలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ఇంటి ముంగట ఎందుకు ధర్నా అయ్యారు? ఆనాడు మాట్లాడినటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పెద్దల ఇంటి ముంగట ఢిల్లీలో ఎందుకు ధర్నాలు చేయరు? రేవంత్ రెడ్డి ఇంటి ముంగట రుణం మాఫీ కానీ రైతులందరినీ నిలబెట్టి ఎందుకు ధర్నా చేపియరు? ఎంతమందిని అరెస్ట్ చేపిస్తారు పోలీసు వాళ్ళు? ఒక్కసారి ఆలోచన చేయండి. గా విధంగా చేస్తేనన్నా కనీసం కొంతనన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చిన వాళ్ళు అవుతారు. లేదంటే కష్టం. మిత్రులారా, ఇగో గిది బిగ్ బాస్ 100 రోజులు ఒకరి మీద ఒకరు పడుతున్నారు. ఇప్పుడే యాదికొచ్చినది కొండా సురేఖ మీద కేసు పెడితే బిగ్ బాస్ లో ఒకరి మీద ఒకరు పడితే ఈయనకి ఫీల్ వస్తుందేమో నాకు తెలియదు. ఐఎమ్ సారీ టు సే, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ షోలు నడుస్తుంటే దాని మీద ఈయన రాగాలు తీస్తుంటే ఇంకేమంటారు? హర్యానాలో విజయం దిశగా దూసుకుపోతున్న కాంగ్రెస్. హర్యానా ప్రజలకు మళ్ళా చెప్తున్నా, కాంగ్రెస్ గెలుస్తుంది. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మొదలైన సంబరాలు, ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటారు.